చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. పసిపిల్లలను తిట్టడానికి, మీరు భయపెట్టడానికి, అన్నం తినడానికి లేకపోయినా ఏదో చిన్న భయం వాళ్ళకి పెట్టాలి అన్న ఉద్దేశం మీలో కలిగినప్పుడు, బూచాడొస్తాడు, పోలీసులకు పట్టిస్తాను, నువ్వు పరిగెత్తుతున్నావురా, క్రింద పడిపోతావురా, డాక్టర్ల దగ్గరికి వెళ్తాము, నీకు ఇంజెక్షన్ ఇప్పిస్తాము, అలా నిరంతరంగా వాళ్ళని బూచాడొస్తాడు, పట్టుకుంటాడు, అక్కడి నుంచి పడితే తల పగులుతుంది, డాక్టర్లు కుట్లేస్తారు, ఇక్కడ పడిపోతావు, కళ్ళు పోతాయి, అటు పోతావు, కాళ్ళు ఇరుగుతాయి, అటు పోతావు, తల పగులుతుంది. ఇలాంటి పదాలు నిరంతరంగా వాడుతున్నటువంటి తల్లిదండ్రులకి ఒక విన్నపము, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి నెగిటివ్ పదాలు వాడకుండా ఉండాలి. జపము అంటే ఏమిటి? ఏ విషయాన్నైనా పదే పదే వాడితే ఆ పదానికి ఆ శక్తి వస్తుంది. కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి పదాలు వాడకుండా చాలా బాగుపడతారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, మా పిల్లలు బుద్ధిమంతులు అనే పదాలను వాడితే ఆ పదాల శక్తి మీ పిల్లలకు వచ్చి ఈనాటి పిల్లలే రేపటి పౌరులు అవుతారు. కాబట్టి మంచి ఆరోగ్యవంతమైన పిల్లలుగా వాళ్ళు ఎదుగుతారు, భయాలను కోల్పోతారు, నిర్భయంగా పెరుగుతారు. కాబట్టి ప్రతి తల్లి తండ్రి చిల్డ్రన్స్ డే సందర్భంగా మీకు చెప్తున్న విన్నపము ఒకటే, మీ పిల్లల్ని భయాలకు లోను చేయకండి. ఏ పదమైతే మీరు వాడతారో అవే జీవితంలో వాళ్ళకి జరుగుతూ ఉంటాయి నిత్యము. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వండి, పాజిటివ్గా పెంచండి, పాజిటివ్ థాట్స్ని ఇవ్వండి, పాజిటివ్ మాటలనే మాట్లాడండి.